గతంలో ఈ జిల్లాలో ఆ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి మైసయ్య గారి మీద ఐఎస్ఐ తీవ్రవాదులు దాడి జరిపినటువంటి సంఘటన కానీ లేదా కార్యాలయంలో మీటింగ్ జరుపుతుంటే ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి కాల్పులు జరుపుతూ సుమారు 6 స్వయం సేవకులు గాయపడినటువంటి సంఘటన కానీ ఈ జిల్లా గత చరిత్ర చూస్తే చాలా స్పష్టంగా దేశమంతా పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విదేశీయులను గుర్తించి అది బంగ్లాదేశీలా, పాకిస్తానీలా, ఇతరత్ర వచ్చిన మదర్సాలు ఉన్నారా, మసీదులు ఉన్నారా, ఇంకా వేరే రకంగా షెల్టర్ తీసుకుంటున్నారా, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆయా దేశాలకి తిరిగి పంపించమని చెప్పి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రోహింగ్యాలకి అడ్డాగా మారింది. భాగ్యనగరమే కాదు, నిన్న మొన్న చూస్తే మా మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా మదర్సాల పేరుతో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్స్. నేను నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసినాను. ఏదన్నా ఊర్లో ఈ నల్గొండలో ఎవరైనా ఒక స్కూల్ పెట్టిననుకో, ఇంగ్లీష్ మీడియం స్కూల్ 5వ తరగతి దాకా స్కూల్ పెడితే కూడా పొద్దున లేవగానే ఎంఈఓ పోతాడు, డిఈఓ పోతాడు, కలెక్టర్ పంపించిందంటారు, కంప్లైంట్ వస్తే స్కూల్ కు లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా లేదా చూసి సీజ్ చేస్తారు. మరి మదర్సా ఎవరి అనుమతితో ఈ రాష్ట్రం లోపల లేదా దేశంలో మదర్సాలు నడుస్తా ఉన్నాయి? ఎందుకు ఒక ఎంఈఓ, ఒక డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ ఈ రోజు దాకా ఒక్క మదర్సాను విజిట్ చేసి మదర్సాలో ఉన్న విద్యార్థులు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏం చదువుకుంటున్నారు, ఏం చదువు చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చేది సర్టిఫికేట్ ఏమైనా ఉందా, ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉంటున్నారు అనేటువంటి విషయంలో ఎక్కడైనా ఏమైనా అంచనా ఉందా అనేది ఒక విషయం లోపల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరుగుతలేదు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అనగానే ఒక వర్గానికి వ్యతిరేకమైన బదనాలు చేస్తున్నారు తప్ప నల్గొండ లాంటి జిల్లాని స్లీపర్ సెల్స్ కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలు అన్ని కూడా నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఈ జిల్లా ఎస్పీ గాని కలెక్టర్ గాని మా జిల్లాలో ఇన్ని మదర్సాలు ఉన్నాయి, ఇంతమంది బంగ్లాదేశీలు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనం చెప్తలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారంలో ఉన్న వాళ్ళకు కాకాలు ఉండడం, భజన చేయడం తప్ప నిజంగా గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి తప్పుల సమస్యల్ని చూడడం లోపల అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి మీద జరిగిన, మెదక్ పార్లమెంట్ లో సదాశివపేటలో జరిగిన, లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగిన, నిన్న కొమరవెల్లిలో ఒక సంఘటన జరిగిన, మతి స్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళలకే వస్తున్నారు. మసీదులో పోతలేరు, చర్చిలో పోతలేరు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఎక్కడ కూడా ఎవరు పోయినట్టు కనబడతలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తుంటే నిన్నటి నుంచి మా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దగ్గర ఒక ఇష్యూ జరుగుతా ఉంది. ఆ ఇష్యూలో పోలీసులు ఎంత సింపుల్ గా చెప్తారంటే అతనికి మతి స్థిమితం లేక గుడి లోపలిపై దైవ విగ్రహం మీద యూరిన్ పాస్ చేసిండు అని చెప్తారు. నేను అడుగుతున్నా పోలీసులని, ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క మసీద్ దగ్గర ఇట్లాంటి సంఘటన జరిగింది, మతి స్థిమితం లేని మసీదు రిటర్న్ చేసిండు లేదా చర్చి రిటర్న్ చేసిండు అనే వార్త వచ్చిందా? ఏడ కాదు. మా జిల్లాలో అయితే పోలీసులు ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తారు, కోతి పోయి విగ్రహాన్ని చూపి పడేసింది అంటాడు. కోతులు పడేసేంత తేలికగా విగ్రహాలు ఉంటాయా? అంటే సమర్థించుకునేటువంటి ప్రయత్న క్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే అంశాన్ని పోలీస్ యంత్రాంగం గుర్తించకపోవడం అనేది బాధాకరం. నల్గొండ ఇస్ సచ్ ఎ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. ఈనాడు వామపక్ష తీవ్రవాదం, ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికీ ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ 2 తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణత్యాగాలు కొట్టి ఈ జిల్లా లోపల భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఆఫ్టర్ పహల్గాం ఇన్సిడెంట్ బట్టలు ఇప్పించి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. ఎటు పోతా ఉంది దేశం? కొన్ని రోజులు లవ్ జిహాద్ అన్నారు, ల్యాండ్ జిహాద్ అంటున్నారు. కిషన్ గంజ్, గుజరాత్, బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్ కు వస్తున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల పేరునే జిహాద్ చేస్తా ఉన్నారు. కాబట్టి మదర్సాలన్నీ కూడా నేను సూటి కడుతున్నా మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తారు, కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఆసుపత్రులు ఇన్స్పెక్ట్ చేస్తారు, వీ హావ్ నో అబ్జెక్షన్.
అట్లే మదర్సాలను ఇన్స్పెక్ట్ చేయండి, మదర్సాలో ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరనేది ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఏంటనేది ఎంక్వైరీ చేయండి. ఈ దేశంలో అందరం సమానమే, ఈ దేశం మాది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఈ గడ్డ మీద నడుస్తున్నటువంటి ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూళ్లు, కాలేజీలని మీరు నోటీసులు ఇచ్చి ఫైర్ పర్మిషన్ ఉందా, మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా, ప్లే గ్రౌండ్లు ఉందా, 100 రకాల కారణాలు అడుగుతారు ఒక స్కూల్ పెట్టాలంటే. వాట్ అబౌట్ మదర్సాస్? భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా మదర్సా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చని ఎక్కడ ఉందా అనేది ఆలోచించాలి. నల్గొండ లాంటి సెన్సిటివ్ జిల్లాలో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులగణన చేసినాం, దేశానికి ఆదర్శంగా ఉన్నాం, నథింగ్ ఈజ్ రాంగ్. అది ఎన్ని తప్పులు ఏంటంటే ఆ కులాల బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వచ్చి మాట్లాడుతున్నాడు, మీరు చేసిన కులగణన ఎంత చక్కగా ఉంది, బీసీల సంఖ్యను ఎట్లా నాశనం చేసిరని బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ మీరంతా కాలం బట్ట కట్టుకొని తిరిగి గెలిపించిన మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు మీకు. అందుకని ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఇది దేశానికి సంబంధించి దేశ ప్రజల ఆలోచన విధానంలో ఉన్నటువంటి అంశం అయితే, నేను నల్గొండకు వస్తూ చూస్తా ఉంటే చాలా చోట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో వడ్ల కొనుగోలు జరుగుతలేదని, సెంటర్ల దగ్గర ఇబ్బందులు వస్తా ఉన్నాయని, నిర్ణీతమైనటువంటి ధర ఇస్తలేరని రైతులు అవస్థ పడతా ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మా నాయకులు కొందరు పోయి ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఇతర ప్రదేశాలకు పోయి ధర్నాలు చేస్తే ఇలా ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఎవరు రావద్దనే ఒక రకమైనటువంటి ఆర్డర్ని, కనబడిన ఆర్డర్ని ప్రభుత్వం పాస్ చేసినట్టు కనబడింది. భారత ప్రభుత్వం ఎంఎస్పీ 2350 రూపాయలు ఇస్తుంటే నల్గొండ జిల్లాలో 300 ఎవరి కమిషన్ వస్తుందో ఒకసారి ఆలోచించాలి. మీరు ఇస్తాన్న సన్నవడ్ల 500 బోనస్ దేవుడెరుగు, 2350 ప్లస్ 500 2850 రూపాయలు దక్కాలి రైతుకి న్యాయంగా. సన్నవడ్లు పండించిన రైతుకి వస్తుంది ఎంత? 2050 రూపాయలు వస్తుంది. ఇది రఘునందన్ సొంత కవిత్వం చెప్తలేడు. ఈ జిల్లాలో ఉన్న 4 ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి స్పందన, అయ్యా ఇద్దరు సీనియర్ మంత్రులు ఉన్నారు, చాలాసార్లు శాసనసభ్యులు కలిసి మంత్రులుగా చేసిరు, ఒక్క రోజున ఒక ఐకేపీ సెంటర్కి వచ్చిరా, ఒక్క రోజున నల్గొండ జిల్లాలో నైటాలు చేస్తురా, ఏముందా ఈ సమస్యలను వింటురా, ఎందుకంత తొందరగా పడుతున్నారు? మా మానస పుత్రిక అని చెప్తాడు మా ఇంకా ఎలక్షన్లు రాగానే ఎస్ఎల్బీసీ నీళ్లు వస్తాయి నల్గొండకి, 99లో గెలిస్తే 2005లో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసే 2025 दो दशक खत्म हो गए वगैरह, 4 बार एमएलए बन गए, 1 बार सांसद भी बन गई, 2 बार मिनिस्टर भी था, अभी भी मिनिस्टर है. ఎడవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆఖరికి ఎస్ఎల్బీసీలో చచ్చిపోయిన డెడ్ బాడీని బయటికి తీసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధలేదు. దిస్ ఈజ్ యువర్ ఫెయిల్, దిస్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్. ప్రజలు మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయని, ప్రజాపాలన వస్తుంది అనుకుంటే చచ్చిపోయిన డెడ్ బాడీలను కూడా తీసేంత శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటే దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకని దయచేసి ఎదురున్న పార్టీలను తిట్టడు పక్కన పెట్టి సొంత జిల్లాలో ఏమైతుందో ఇద్దరు సీనియర్ మంత్రులు దయచేసి ఆలోచించాలి. ఐకేపీ సెంటర్లు రైతుల సమస్యలు వెంటనే అడ్రస్ చేయాలి. మీరు ప్రామిస్ చేసిన 500 బోనస్ తో కలిపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఒక్కడనే విజిట్ చేయండి మంత్రి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి. రఘునందన్ చేసిన ఆరోపణ తప్పైతే 2350 రూపాయలు మీ ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎంఎస్పీ వస్తున్నట్లయితే రేపు నిజాయితీగా ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్క ఐకేపీ సెంటర్ దగ్గరికి ఇద్దరు మంత్రులలో ఏ ఒక్క మంత్రి అని వచ్చి ఐకేపీ సెంటర్ లో రైతులతో నిజాయితీగా మాట్లాడు. పోలీసులు బందోబస్తులు పెట్టుకొని వచ్చి దౌర్జన్యం చేసి మీ పార్టీ నాయకులందరూ పోయి 2350 వస్తుంది, 500 బోనస్ వస్తుంది అని బాగా కుదరకూడదు. రియల్ సిచ్యువేషన్ ని అట్లీస్ట్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయమని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, ప్రపంచం ఇచ్చిన దార్శనికుడు అటల్జీ 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పార్టీ పక్షాన ముఖ్య అతిథి రావడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినటువంటి మా జిల్లా పార్టీ పెద్దలకి, నాతో పాటు ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి గౌరవ సీనియర్ నాయకులందరికీ, నల్గొండ అంటేనే చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు. సఫారీ కమిషన్ చైర్మన్ కంటే మొదలుకుంటే చాలా మంది సీనియర్లు ఉన్నటువంటి జిల్లా ఇది. అనేక మంది సీనియర్లు, అనేక మంది పెద్దలు ఉన్నటువంటి జిల్లాకి నేను ఈరోజు అటెండ్
కార్యక్రమంలో పాల్గొనడానికి సహకరించినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ అయిన రఘునందన్ పార్లమెంట్ ఏరియా గోడల్లో మీ అందరూ ఆశిస్తున్న సహకారం ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతాను. ఈ కాంగ్రెస్ నాయకులు ఈ మధ్యన అంటూ రాహుల్ గాంధీ కృషి వల్లనే కేంద్రం కులగణన చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు, తెలంగాణలో కులగణన చేసిన ఆ విధంగానే కేంద్రం కూడా రోడ్డుగా తెలంగాణ తీసుకోవాలి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పద్ధతి ఉంటుందంటే నోరుతో నవ్వుతారు, నొసలు. వై ఓన్లీ ఇన్ తెలంగాణ అన్నా, వై నాట్ కర్ణాటక? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కులగణన అయితే మేము అధికారంలోకి వచ్చే ముందు దాదాపు 500 దశాబ్దాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అప్పుడు కులగణన చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదన్నా? ఇది ఎట్లుందంటే చంద్రశేఖరరావు గారు నక్సలైట్లతో చర్చలు జరుపుకున్నట్టు. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఎన్కౌంటర్లు చేస్తాడు చంద్రశేఖరరావు. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు నక్సలైట్ల మీద ఉక్కుపాదం పెడతాడు. అధికారం మోగిన మళ్ళీ అధికారం కోసం అన్నలు మంచోళ్ళు, అన్నలతో శాంతి చర్చలు చేయగలిగినటువంటి చంద్రశేఖరరావు. అట్లే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 500 దశాబ్దాలు 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి జరిగినటువంటి అన్ని సార్వత్రిక ఎన్నికలలో దాదాపు ఇందిరాగాంధీ గారి శకం ముగిసి రాజీవ్ గాంధీ గారు అనుకోకుండా ప్రధాని, ఆ తర్వాత ఊహించే రీతిలో మన్మోహన్ సింగ్ గారి యూపీఏ 2 అయిపోయేదాకా ఎవరొద్దన్నారన్నా మిమ్మల్ని కులగణన చేస్తే? సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన 100% తప్పుల తడక ఉందని రఘునందన్ రావు అనే బీజేపీ ఎంపీ చెప్తున్నాడన్న. మీ నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భుజాల మీద మోసి గెలిపించినటువంటి ఒక బీసీ ఎమ్మెల్సీ గాని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కులగణనని డస్ట్ మీద వారేయమన్నాడు. ఇట్లా మీడియా సమావేశం పెట్టి ఇది తప్పుల తడగాని ఇట్లా అటుపెట్టి అవతల వారేసిపోయిందన్న. మీ సొంత పార్టీ వాళ్ళకే అది సరిగా లేదని అనిపిస్తుంటే ఇక మళ్ళీ అది దేశానికి ఆదర్శం ఎట్లయిపోయిందా? మేమంటే తప్పు చేయదలుచుకోలేదన్నా. మేము బరాబరి కులగణననే చేస్తామన్నా, మీలాగా కులాల విభజన చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము సంస్కృతి సమావేశానికి